సో ఇక అత్యంత కీలకమైన పర్యటన అండి ప్రధాని మోడీ గారు మనకి 2023 మే నుంచి అల్లర్లు స్టార్ట్ అయినాయి మణిపూర్లో. మతాల మధ్య కావచ్చు, కొన్ని వర్గాల మధ్య కావచ్చు, కొన్ని గ్రూపుల మధ్య అక్కడ 2023 నుంచి మణిపూర్లో రావణ కాష్టం రగులుతానే ఉంది. సో ఇంతవరకు అక్కడికి ఎప్పుడు మోడీ గారు వెళ్ళలేదు. ఆఖరికి మొన్న ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా వెళ్ళినట్టు కనపడలేదు. సో ఈసారి రేపు మోడీ గారు మణిపూర్ వెళ్ళబోతున్నారు. దాదాపుగా 4 నుంచి 5 గంటల పర్యటన ఉంటుందంట. ఆ 4-5 గంటల పర్యటనలోనే మణిపూర్ మీద భారీ వరాల జల్లు కురిపించబోతున్నారంట నరేంద్ర మోడీ గారు. సో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే సరే హామీలతో పాటు 2023 నుంచి అక్కడ జరుగుతున్న క్లాషెస్కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎంతవరకు చేయబోతున్నారు మోడీ గారు. అక్కడ గ్రూప్ తగాదాలు కావచ్చు, 2023 నుంచి ఆ ప్రాంతం మొత్తం రగులుతానే ఉంది. సో ఎలాంటివి చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. 23 తర్వాత ఇదే ఫస్ట్ టైం మోడీ గారు వెళ్ళటం. సో విపక్షాలన్నీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాయి అన్నమాట చాలా రోజుల నుంచి. మోడీ గారు మణిపూర్ మొత్తం తగలబడతా ఉంది, మణిపూర్ మొత్తం రావణ కాష్టం రగులుతుంది, మీరు ఎప్పుడు వెళ్తారు, అసలు ఎందుకు బీజేపీ మణిపూర్ వైపు దృష్టి సారించట్లేదు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇంతవరకు సో అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించే అవకాశం ఉంది. బ్రిటిష్ వలస పాలకులు మణిపూర్ను కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా విభజించి ఆ రెండింటినీ వేర్వేరు పరిపాలనా వ్యవస్థల కింద ఉంచారు. ఈ వేర్పాటు కొండ ప్రాంతాలు అధికంగా ఉండే కుకీజోలు, మైదాన ప్రాంతాల్లో సంపూర్ణ ప్రాబల్యం ఉన్న మైతీల మధ్య వైషమ్యాలు సృష్టించింది. అది క్రమంగా తీవ్రతను సంతరించుకొని ఇప్పటికీ వైషమ్యాలు రగులుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో ఉండే కుకీజీలు ఇంకా నాగాలు మొదలైన తెగలవారు రాష్ట్ర జనాభాలో 47% ఉన్నారంటండి. అయితే వీరి ఆధీనంలో విస్తారమైన భూములు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే మైతీలు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. వీరి భూవసతి తక్కువైనప్పటికీ మొదటి నుంచి రాజకీయ అధికారం చెలాయిస్తున్న వర్గం ఇది. భూమి హక్కులతో పాటు రాజకీయ అధికారంలో అసమ ప్రాధాన్యత విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఆ ఘర్షణలు విషమించాయి. రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చెలాయిస్తున్న మైతీలు తమకు షెడ్యూల్డ్ తెగ హోదా సాధించుకునేందుకు పూనుకున్నారు. తద్వారా కొండ ప్రాంతాల్లోని భూములను తమ ఆర్థిక బలంతో కైవసం చేసుకోవచ్చనేది వాళ్ళ ఆలోచన. మణిపూర్ హైకోర్టు 2023 ఏప్రిల్ 14న మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రభుత్వానికి సూచించింది. మైతీలకు ఎస్టీ హోదా లభిస్తే కొండ ప్రాంత భూములు సమస్తము వారి ఆధీనం అవుతాయి, తమ మనుగడకే కష్టమవుతుందని కుకీలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కాపాడుకునేందుకు కుకీలు పోరాట పట్టారు. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ పూర్తిగా మైతీ పక్షపాతం వహించారు. కుకీజోల అలజడిని నిర్లక్ష్యం చేశారు. పైగా వారిని నార్కో టెర్రరిస్ట్ అని కూడా నిందించారు. దీంతో కుకీజోలు మే 3న ఒక పెద్ద ఉద్యమం చేశారు. మొయితీలపై పెద్దలకు పొలుగున్నారు. హింస కూడా పెరిగిపోయింది. అది దావానంలో రాష్ట్రం మొత్తం జరిగిపోయిందంటండి. సో వందలాది మంది బలైపోయారు, వేలాది మంది నిరాశ్రయులైపోయారు. 2 ఏళ్ళు దాగినా 2 ఏళ్ళు పూర్తయిందా ఇంతవరకు ఈ నిరసనలు మాత్రం ఆగలేదు. సో 2 వర్గాలు మొయితీలు ఈ కుకీల మధ్య జరిగిన వర్గాల ఆధిపత్య పోరులో భాగంగా స్టార్ట్ అయిన ఈ గొడవలు మొత్తం మణిపూర్ని మొత్తాన్ని తగలబెట్టేస్తా ఉన్నాయి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వెళ్ళబోతున్నారు. సంక్షోభానికి కారకులైన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చివరకు పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించుకోవాలో తేల్చుకోలేకపోయిన మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించింది. అయినా పరిస్థితులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. మొయితీలు తమతో సహజీవనం అసాధ్యమని, తమ ప్రాంతాలకు శాసన నిర్మాణ అధికారాలతో కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వాలని కుకీజోలు డిమాండ్ చేస్తున్నారు. మొయితీలు కుకీల మధ్య హింసాత్మక ఘర్షణలు నివారించేందుకు ఇరు వర్గాల ప్రాంతాల మధ్య తటస్థ మండలాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్ర బలగాల కాపలా ఉంచారు. దీనివల్ల మణిపూర్లో ప్రజల సరుకు రవాణా సాగటం అసాధ్యమైపోయింది. మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడాలంటే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించాలి. ఇది జరగాలంటే బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అతలాకుతలమైన ఈశాన్య భారత రాష్ట్రం శాంతిని సాధించాలి. ప్రధాని మోడీ పర్యటనతో మార్పు వస్తుందా అన్నది చూడాలి. అక్కడ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారనేది కూడా ముఖ్యం. అన్నిటికీ మించి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది.